నమస్తే వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం అపోలో ఆసుపత్రిలో VH ను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి VH ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్న కోమటిరెడ్డి కడపలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై DCM సమీక్ష అద్దెదారులందరికీ అన్ని వసతులతో ఇల్లు కట్టిస్తామని స్పష్టం నర్సాపురం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం హాజరైన మంత్రి వేణుగోపాలకృష్ణ రాష్ట్ర ప్రజలను దోచుకున్న అలీబాబా దొంగలు మీరే టీడీపీ నేతలపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం జాబ్ క్యాలెండర్ పై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది విశాఖ వైసీపీ నేత కనకరాజు మండిపాటు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయనను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అపోలో ఆసుపత్రికి వెళ్లిన కోమటిరెడ్డి VHతో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. VH త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాను అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పటి ఫోటోలను కూడా కోమటిరెడ్డి పంచుకున్నారు. కాగా రేవంత్ రెడ్డికి PCC అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో VH ముందు వరుసలో ఉంటారు. రేవంత్ కు PCC పదవి ఇచ్చిన వెంటనే VH ఆసుపత్రిలో చేరారు. మరోవైపు కోమటిరెడ్డి కూడా తనకు PCC రాకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉండడం తెలిసిందే. తెలంగాణ మూమెంట్ లో ఇదే చిత్తూరు కిరణ్ కుమార్ ఇప్పుడు సీఎం అడ్డపడుతుంది మీకు అందరూ సిస్టమ్ మీద వచ్చిన వాళ్ళం చూస్తుంటే రెగ్యులర్లీ మా దగ్గర ఎంపీ కాంగ్రెస్ చేసినప్పుడు నేనే ఇన్ఛార్జ్ అప్పుడు కానీ నేను యూత్ కాంగ్రెస్ ఉంటుంది ఇప్పుడు ఎంత ఉంది కదా మీ ఎంపీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇక హైదరాబాద్ హైదర్గూడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ PCC అధ్యక్షుడు వి హనుమంతరావును తెలంగాణ PCC కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందని VHను అడిగి తెలుసుకున్నారు. తాను నూతనంగా PCC కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ లో పార్టీలో సీనియర్ నాయకుడైన VHను కలిసినట్లు తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలపై తాను ఏమీ మాట్లాడలేదని అజారుద్దీన్ పేర్కొన్నారు. I'm not talking anything. We'll only talk about it. Okay. We'll do that later. Okay. Okay. Sorry sir. तबीयत देखने आए थे बिकॉज कल में 3-4 दिन से काफ़ी तबीयत ठीक नहीं थी बट आज थोड़ा अच्छा हो गया चला तो हमारे सीनियर लीडर है और उनका वोटर भी साथ जब वो इलेक्शन लड़ते थे तो मुझे बहुत खुशी हुई उनको अच्छा दिखे और मैं यही दुआ करूँगा कि वो जल्द से जल्द अच्छा हो जाए और फिर हमको सीनियर लीडर है हमको एडवाइस है हम पार्टी को आगे थैंक यू।
పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజద్ భాషా అన్నారు. కడపలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై సీఎం జగన్ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణం జరిగే విధంగా సహాయ సహకారాలను అందిస్తున్నారని చెప్పారు. 250 మందిని కొత్తగా అర్హులుగా గుర్తించడం జరిగింది. అందులో 922 మంది పట్టాల పంపిణీ ఉందో వాళ్ళందరికీ కూడా గతంలో ఏ రకంగా అయితే మా తరఫున అంజద్ బాషా గారు, సురేష్ రెడ్డి గారు వాళ్ళందరూ నాకు సహకరించి జగనన్న తరఫున నాకు పట్టాలు అందించినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రేశ్వర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పేదలందరికీ ఇండ్లు అనే కార్యక్రమంలో భాగంగా మీరు అనేక ప్రభుత్వాలని చూశారు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయింది. ఈ 74 ఏళ్లలో అనేక ప్రభుత్వాలు పాలించాయి, అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పాలించాయి. కానీ కేవలం మాటల ప్రభుత్వాలను చూశారు, మాటల ముఖ్యమంత్రులను చూశారు. ఇది చేతల ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చాడంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి ఆ ఇచ్చిన మాటకు అనుగుణంగానే అది నెరవేరుస్తాడు అనే నమ్మకం, ఒక విశ్వాసం మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో చెప్తుంటాడు, మాట ఇచ్చేటప్పుడు ఆలోచన చేస్తాం కానీ మాట ఇచ్చిన తర్వాత ఆలోచన చేసే పరిస్థితి ఉండదు కాదు, ముందుకు వెళ్లాల్సిందే అని చెప్పి దానికి అనుగుణంగానే మరి ఇవాళ మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్ల పరిపాలనలో మరి ఆయన ఇచ్చిన తన పాదయాత్రలు ఇచ్చిన హామీల్లో ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో 95% పూర్తి చేసిన హామీలు బహుశా ఈ భారతదేశంలో ఒక్క మా ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వం అని కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో కేవలం బటన్ నొక్కి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు ఎంతంటే 1,05,000 కోట్ల రూపాయలు. 1,05,000 కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కి ఈ 2 ఏళ్ల కాలంలో వివిధ పథకాల ద్వారా మీ అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఏ ఒక్కడు కూడా నా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకోకూడదు అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గతంలో ఒక రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైతే మరొకసారి మీరు అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సుమారుగా 1,500 మంది అర్జీలు పెట్టుకుంటే దాంట్లో 1,250 మంది అర్హత సాధించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనం 922 మందికి పట్టాలు ప్రింట్ అయి రావడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ ఏదైతే 1,250 మంది అంటే సుమారుగా 370-80 మందికి, ఖచ్చితంగా 350 మందికి పట్టాలు వచ్చిన తర్వాత మరొకసారి పంపిణీ కార్యక్రమం చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనకు ఏదైతే 14 లేఅవుట్లు ఉన్నాయో ఆ 14 లేఅవుట్లకు సంబంధించి ఇప్పటికే మన కాడ 24,000 పైచలకు ఇళ్ల పట్టాలు ఉన్నాయి, మనకు ఇప్పటికీ రెడీగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అర్హత ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అందరికి కూడా మీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే లేఅవుట్లను మీకు అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా రాబో రోజుల్లో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు కోసం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జ్యోతి పంచాల కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు గౌరవంలో మీకు పట్టా రాకపోతే వారందరికీ కూడా మళ్ళీ కంటిన్యూస్ గా 90 రోజుల్లో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. దాంట్లో పంపిణీ చేస్తాం జరిగింది. మొత్తం మన కడప పట్టణంలో 50 డివిజన్లకు గాను 1,250 మందిని కొత్తగా అర్హులుగా గుర్తించడం జరిగింది. అందులో 922 మంది పట్టాల పంపిణీ ఉందో వాళ్ళందరికీ కూడా గతంలో ఏ రకంగా అయితే మా తరఫున అంజద్ బాషా గారు, సురేష్ రెడ్డి గారు వాళ్ళందరూ నాకు సహకరించి జగనన్న తరఫున నాకు పట్టాలు అందించినందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా చాలా సంతోషంగా ఉంది.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. నర్సాపురం మండల తూర్పు తాళ్ల గ్రామంలో 4,30,00,000 రూపాయలతో నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసిన స్కూల్ భవనాలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం భవనాలు ప్రారంభించారు. బల్క్ మిల్క్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి చాలా ఆనందం మాన్యశ్రీ శాసనసభ్యులు అలాగే పెద్దలు సుబ్రహ్మణ్య గారు అభివృద్ధి కార్యక్రమాలకి 4,40,00,000 రూపాయలతోటి ఇప్పుడే 2 సిమెంట్ రోడ్లకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ఈ గ్రామంలో హై స్కూల్కి 60 లక్షల రూపాయలతోటి హై స్కూల్ మరమ్మతులకి మరి ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఈ గ్రామంలో 6,50,00,000 రూపాయలు వివిధ అభివృద్ధి పనులకి ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు స్కూళ్ళన్నీ ఎలా ఉన్నాయి? నాడు నేడు కార్యక్రమం ద్వారా మరి సంపూర్ణంగా మరి అభివృద్ధి చేసి ఏదైతే కార్పొరేట్ కాన్వెంట్లో, కార్పొరేట్ స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారో అదే రీతిగా ఎందుచేతంటే ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే మన పూర్వీకులు ఆ గ్రామంలో విద్యావంతులు ఉండాలి. విద్యావంతులు ఉండాలంటే విద్యకు సంబంధించినటువంటి వసతులన్నీ కూడా సమకూరాలని ఇప్పుడు మనం పూజలకి పూలమాల అర్పించాం. దొరయ్య గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఆలోచన చేసి నేను కంటే నా ముందు తరాలు అభివృద్ధి, సంఘం, సంస్కారం ఈ గ్రామాన్ని 10 రకాలుగా పేదలను ఆదుకునేటట్టుగా తయారు చేసినటువంటి పూజలు ఉన్నారు. ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నేను చేసేటువంటి మనవి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తరం ఆదర్శ నాయకుడిగా అంటే ప్రజల కష్టాలని నేరుగా పరికించి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దోచుకున్న ఆలీబాబా 40 దొంగలు మీరేనన్న సంగతి మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హితవు పలికారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఏదో విధంగా బురద జల్లేందుకు అయ్యన్న పాత్రుడు చూస్తున్నారని ఆరోపించారు. మరుగుదొడ్ల గురించి విమర్శించే అర్హత అయ్యన్నకు లేదన్నారు. టీడీపీ హయాంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉండి కూడా నర్సీపట్నంలో పెంచిన ఇంటి పన్నులు తగ్గలేదని, మీరు పన్నులు తగ్గించని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. 2014 ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అయ్యన్న పాత్రుడి పద్ధతి మార్చుకోవాలన్నారు. నిన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు విమర్శలు చేసిన సంగతి అందరం కూడా చూసాం. ఆయన ఏమంటాడంటే మరుగుదొడ్ల గురించి విమర్శలు చేస్తారు, ఇంటి పనుల గురించి విమర్శలు చేస్తారు,
నిత్యావసర ధరల గురించి విమర్శలు చేస్తారు, జగనన్న అమ్మఒడి పథకం గురించి విమర్శలు చేస్తారు, ఉద్యోగాల గురించి కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ విమర్శలు ఎన్నో చేసిన సంగతి నిన్న మొన్న చూసాం. వినేవాడు వెర్రోడైతే మరి సొల్లు కబుర్లు చెప్పేవాడు నీతులు చెప్తున్నట్టుగా ఉంది అయ్యన్న పద్ధతులకు వ్యవహారం చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రామరాజు గారిపై ఏదో విధంగా బురదలని తాపదంతో ప్రతిరోజు కూడా దినచరిగా అయ్యన్న పాత్రుడు పెట్టుకున్న సంగతి గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యన్న పాత్రుడు ఆనాడు 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు మీ మీద నమ్మకంతో మీరు మంచి చేస్తారన్న ఉద్దేశంతో ఓట్లేసి గెలిపిస్తే తీరా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలు దోచుకున్న ఆలీబాబా 40 దొంగలు మీరే అన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఇంటి పనుల గురించి మాట్లాడతారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉండి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీలో పెంచిన మరి ఇంటి పనులు తగ్గించలేని చేతకాని మీరు మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 25% నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇంటి పనులు తగ్గించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సంగతి అయ్యన్న పద్ధతి తెలుసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇక నిత్యావసర ధరల గురించి మాట్లాడతారు ఆయన. ఒక్కసారి మీరు మరి వీధిలోకి వెళ్ళి మరి టౌన్లోకి వెళ్ళి నిత్యావసర ధరలు బయట ఎంత ఉన్నాయి, మీ హెరిటేజ్ స్టోర్లో ఎంత ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అయ్యన్న పద్ధతి తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఆ రోజు 2014 ఎన్నికల్లో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, మరి ఇంట్లో ఉద్యోగంగా ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ ప్రస్తుతమే అని చెప్పి మరి నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మీరు మమ్మల్ని విమర్శించదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా అయ్యన్న పాత్రుడు తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే జగనన్న అమ్మఒడి పథకంపై విమర్శలు చేస్తారు. ఆనాడు చాలా మంది పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారిని మా పిల్లల్ని చదివించిన పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి అన్నప్పుడు అది ఒకే ఒక మాట అన్నారు. మీ అందరి తాలూకు ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు పిల్లలను బడికి పంపితే చాలు, బడికి పంపే ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది మాట ఇచ్చారు. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటికే గత సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చాం. మొన్న సంవత్సరం కూడా 14,000 రూపాయలు ఇస్తూ 1,000 రూపాయల తల్లి పేరు మీద ఆ స్కూల్ అభివృద్ధి కోసం 1,000 రూపాయలు ఇచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. అయితే దాని మీద కూడా విమర్శలు చేస్తారు. నిన్న చూస్తే మరి ఇక్కడ విశాఖపట్నంలో సుమారుగా 30 లక్షల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి అమ్మఒడి పథకం ద్వారా ఆరోపణలు చేసిన సంగతి అందరం చూసాం. మరి ఇప్పటికే మరి డిఈఓగా కూడా దాని మీద మరి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆడిట్ జరగకపోయినా సరే ఆడిట్ జరిగిందని ఒక విమర్శలు చేస్తూ ఏదోలాగా జగనన్న అమ్మఒడి పథకం మీద విమర్శలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ విధంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు చూస్తే జగనన్న కాలనీలో సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ కానీ, ఇంటర్నెట్ సౌకర్యం కానీ, తాగునీరు కానీ ఇలాగ పేద అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఒక అండగా ఉంటూ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే దాన్ని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత కనకరాజు ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన జగనన్న చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. సుమారు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే నిరుద్యోగి అవుతుందో వాళ్ళకి ప్రమాణం చేశారు. మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగిందని, ఈరోజు ముష్టిగా ఉద్యోగాలు ఇచ్చారని, నిరుద్యోగ యువకుల్ని పూర్తిగా మోసం చేశారని, నిరుద్యోగులు నడిరోడ్డుపై పెట్టారని చెప్పేసి ఈవేళ వాళ్ళు పిచ్చి ప్రారంభం. ఈరోజు 2021-22కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ జాబ్ క్యాలెండర్ 10,000 ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తే ఆ జాబ్ క్యాలెండర్ పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ వారు మాట్లాడడం జరుగుతుంది. తన భర్త ధృతరాష్ట్రుడు గుడ్డువాడైతే తన భార్య పత్తిమత కనుక ఆవిడ కూడా కళ్ళకు కర్తలు పట్టుకొని
ఆ రోజు ధృతరాష్ట్రుడికి దీనిగా ఉంటూ తన బిడ్డలు చేసిన కౌరవులు చేసిన అకృత్యాలు ఇవన్నీ చూసి చూడలేక కళ్ళ కంటలు పెట్టుకుంటే పిల్లలని రైల్లో పెట్టలేకపోతే వాళ్ళు ఎలాగ చెడిపోయారు, ఎలాగ నాశనం అయిపోయారు, ఆ వంశమే నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రామ్మోహన్ నాయుడు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ఇవాళ ఈ ప్రపంచం కనబడట్లేదేమో నాకు తెలియట్లేదు. పార్టీ పక్కన చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏంటని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసింది ఏంటని అడుగుతున్నాను. మీరు చేసిన అన్యాయాలు కానీ, మీరు చేసిన అక్రమాలు కానీ, మీ శ్రీకాకుళం ప్రజలు కానీ మీ మీద పార్టీ మీద పోటీ చేసిన వ్యక్తిని కానీ అడిగితే మీ గురించి చెప్తారు, మీ చరిత్ర ఏంటో. మీకు 2 ఎకరాల పొలం నుంచి ఈవేళ 8,000 కోట్లు సంపాదించారు అచ్చెన్నాయుడు అడుగుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతున్నాడో 2 ఎకరాల నుంచి ఈవేళ 2 లక్షల కోట్లు కలగట్టి సంపాదించాడో ఇవాళ అచ్చెన్నాయుడు కూడా 2 ఎకరాల నుంచి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడికి ఈవేళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు లేరు, ఒకే సామాజిక వర్గంలో ఈ 4 మిగిలిన. విజయనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం జేఎన్టీయూ జంక్షన్ దగ్గర ముందు వెళ్తున్న బైక్ ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. పార్వతీపురం నుండి విజయనగరం వస్తున్న బస్ ముందు బైక్ పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మృతదేహం లభ్యమైంది. చెరువు కట్టపై ఉన్న కొందరు ప్రయాణికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మండలం అజ్జినాతండ గ్రామానికి చెందిన వ్యక్తి చేపల కోసం వెళ్లి మృతి చెందినట్లు ఇబ్రహీంపట్నం సిఐ సైదులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బట్టలేదు దమ్ము వస్తుంది కొంచెం కిందికి రా బాబాయ్ రే బాబాయ్ ఇది మాస్క్ చిన్నగా తలకాయ తగలే పాకండి. ఇగో తలకాయ కనుక నీ పేరు తెలుసా టీషర్ట్ ఇటు పోయిండు బాబు ఇప్పుడు రాకుండా డీటెయిల్స్ రాసుకున్నావు గోవర్ధన్ రాసుకున్నట్టు వాళ్ళే చూసి చిన్నగా చిన్నగా పుణ్యమే లేబా ఇట్లాంటివి చేస్తే మనం ఎంజాయ్ చేస్తే ఒకటి తగ్గుతుంది. బట్టలేదు దమ్ము వస్తుంది కొంచెం కిందికి రా బాబాయ్ రే బాబాయ్ ఇది మాస్క్ చిన్నగా తలకాయ తగలే పాకండి. ఇగో తలకాయ కనుక నీ పేరు తెలుసా టీషర్ట్ ఇటు పోయిండు బాబు ఇప్పుడు రాకుండా డీటెయిల్స్ రాసుకున్నావు గోవర్ధన్ రాసుకున్నట్టు వాళ్ళే చూసి చిన్నగా చిన్నగా పుణ్యమే లేబా ఇట్లాంటివి చేస్తే మనం ఎంజాయ్ చేస్తే ఒకటి తగ్గుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అపోలో ఆసుపత్రిలో VH ను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. VH ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్న కోమటిరెడ్డి. కడపలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై సీఎం సమీక్ష. లబ్ధిదారులందరికీ అన్ని వసతులతో ఇల్లు కట్టిస్తామని స్పష్టం. నర్సాపురం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. హాజరైన మంత్రి వేణుగోపాలకృష్ణ. రాష్ట్ర ప్రజలను దోచుకున్న ఆలీబాబా దొంగలు మీరే. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆగ్రహం. జాబ్ క్యాలెండర్ పై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. విశాఖ వైసీపీ నేత కనకరాజు మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నమస్కారం.